హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డూలో కల్తీ అనే దానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్లు, పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన దీక్ష తీసుకొని ఆయన చేసినటువంటి పూజలు, లేదంటే ఆయన తీసుకున్నటువంటి దీక్ష ఫలితంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసిన కామెంట్లు, ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మారినటువంటి స్వరం మారిందంటారా? లేదంటే ఇప్పుడు అందరినీ కలుపుకొని అప్పుడు కామెంట్లు చేసినప్పుడు ఎవరికి వాళ్ళకి నచ్చినట్లే కామెంట్లు చేశారు, అయిపోయింది. ఇప్పుడు బీజేపీతో ఒకసారి సమావేశమై, తర్వాత జనసేనతో మరొకసారి సమావేశమై, ఆ తర్వాత కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కలిసి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎవరు చెప్పారు మీకు కలవలేదని, కల్తీ లేదని మీకు ఎవరు చెప్పాడు, మీకు ఎవరైనా రాత్రిపూట కళ్ళలో కనిపించి చెప్పారా, ఏం మాట్లాడుతున్నారు మీరు అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. అంటే రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని కామెంట్లు చేయాలా, లేదు అంటే మనం ఏది చెప్తే అదే రిపోర్ట్గా రాలేదు కాబట్టి వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అసలు ఈ రకంగా అధికారంలో ఉండి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కల్తీ అసలు నెయ్యే కాదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఏదో నూగుల్లోనే ఇంత రేటు ఉంటే కల్తీ లేకుండా నెయ్యి, ఒరిజినల్ నెయ్యి ఆ రేటుకు వస్తుందా అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు ఆ కల్తీ జంతు కొవ్వు, లేకపోతే ఫిష్ కొవ్వు, కూరగాయల పువ్వు అంతా పోయింది, ఇప్పుడు ఏదో టాయిలెట్లు కడిగేటువంటి, క్లీన్ చేసేటువంటి వస్తువులు దాంట్లో కలిపి కల్తీ చేశారనేటువంటి కామెంట్లు కొత్తగా చేస్తున్నారు. అసలు ఏం సార్, అసలు ఈ కల్తీ అంశం ఏంది, కూటమి నేతలు చేస్తున్నటువంటి దాని మీద వెనకాల వాస్తవాలు ఏంది, సిట్ రిపోర్ట్ దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ప్రధానంగా చెప్పాలంటే ఇదంతా కూడా, ఈ సినారీ అంతా కూడా ఒక రాజకీయ కోణంలోనే మనం చూడాలి. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ మైనస్ ఏంటంటే ఏ రాజకీయ నాయకుడికి కూడా రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన లేదు. ఓకే, చట్టాల మీద గౌరవం లేదు, న్యాయస్థానం అంటే లెక్క లేదు. వీళ్ళే అధికారంలో ఉండి రాజ్యాలని, ప్రజల్ని పరిపాలిస్తారు, రాజ్యాంగాన్ని చక్కబెడుతున్నారు. సో మనం ఎలాగుంటుందో ఊహించవచ్చు. నేను ఒక్క పార్టీని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాక మీకు పూర్తి ఇది ఇక్కడ, ఎందుకంటే తిరుపతి వ్యవహారం ఉన్నది కొన్ని కోట్ల మంది మనోభావాలకి సంబంధించింది. దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కేవలం దర్శించుకోవడం కోసం ఇతర దేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసం కోర్చి అనేక డబ్బులు చేసుకుని వస్తారు. సో ఇటువంటిది ఒక్కసారిగా అందులో కొవ్వు కలిసింది, లేకపోతే పంది కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అంటే ప్రజల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. మనం ఎంతవరకు తిన్నది ఆ ప్రసాదమా అని. ఓకే, ఇది ఎవడు చేసాడు, ఎవడో అనమ్మకుడు చేస్తే కాదు, సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే మనందరం ఏమనుకుంటాం, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి వివరాలన్నీ బయట పెట్టింది, వాళ్ళన్నీ చూసుకున్నారేమో, ఖచ్చితంగా గతంలో వాళ్ళు చేశారేమో అనుకున్నారు. దట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కైశ్రవుడు అవడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి వీళ్ళ మొత్తానికి. కాకపోతే ఇప్పుడు ఏదో సిట్ అవి జరిగింది, జంతువుల కొవ్వు ఏమీ లేదు, పంది కొవ్వు అలాంటివి లేవు అని స్పష్టంగా తెప్పించింది. అంటే ఆడలేక మొద్దులు తెరవన్నట్టుగా ఆ జంతువుల కొవ్వు లేదని ఇచ్చేయవచ్చు, కానీ అందులో ఏదో ఉందని ఇచ్చింది. అందులో ఏమైనా కెమికల్స్ గట్ట కలవచ్చు, మార్చడం. ఇప్పుడు అడిగిన దానికి ప్రశ్న ఏంటి, మీరు మొన్న అన్నదేంటి, జంతు కొవ్వు కలిసిందే అన్నారు. ఇప్పుడు మనం తాగే పాలు కల్తీ పాలు, అవి తెలుసు, హెరిటేజ్ లో కూడా కల్తీ ఉంది. నేను ఎన్నోసార్లు చూశాను, ఆ హెరిటేజ్ పాలతో కాఫీ తాగితే నాలుక అదో రకంగా ఉన్నట్టుగా ఉంటుంది. ప్రతి దాంట్లో కల్తీ ఉంది. కానీ జంతువు కొవ్వు, పంది కొవ్వు కలిపేదానికి ఎవరికైనా ఎలా ఉంటుంది? అది లేదని అక్కడ ఇస్తే దానికి వీళ్ళు కవర్ చేసుకోవడానికి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఎక్కడైనా ప్రెస్ మీట్ ఒకళ్ళు పెడతారు, రెండు పెడతారు, అందరూ కలిసి పెడతారు. ఎవడు ఆనందంగా లేరు. ఒక్క దెబ్బకి ఒక్క దెబ్బకి ఇది కోట్లాది మంది కదండి, కోట్లాది మంది
ప్రజల మనోభావాలని గాయపరిచి వాళ్ళు ఎప్పుడైతే కోర్టు తీర్పిచ్చిందో వీళ్ళకి ప్రజలకు అర్థమైంది. అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద బురద చెల్లిందని. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని ఏమీ కల్తీ లేదు అనేటువంటిది ఫేక్ ప్రాపగండాని తీసుకెళ్తున్నారు. వీళ్ళు దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు. అలా చేస్తే దేవుడు క్షమించడు, వీళ్ళని దేవుడు తగిన తీర్పిస్తాడు అనేటువంటి కామెంట్లు మళ్ళీ రిటర్న్ లో అలా కూడా కామెంట్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకటండి, దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఏమైనా చేయొచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలా. ఇప్పుడు అసలు అలాంటి కామెంట్లు ఎందుకు చేయాలి, దాన్ని మళ్ళీ ఎందుకు కవర్ చేసుకోవాలి? ఎందుకు కామెంట్ ఎందుకు చేయాలంటే బదనాం చేయడానికి. రేపు పొద్దున గవర్నమెంట్ అసలు రెండోసారి రాకుండా భూస్థాపితం చేయడానికి పార్టీని. ఓకే, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుంది తెలుసు, భూస్థాపితం చేయాలి. ప్రజల్లో అత్యధిక సెంటిమెంట్ ఏంటి, తిరుపతిని కదిలిస్తే అది కానీ జంతుకో ఉంటే భవిష్యత్తులో కాదు కదా, ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా అవ్వలేడు. అది 100%. ఇప్పుడు అది రివర్స్ కొట్టింది. సేమ్ వీళ్ళకి అదే పరిస్థితి ఉంటది కదా. భవిష్యత్తులో కాదు కదా ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. ఇప్పుడు హిందువుల నమ్మకం దేవుడితో పెట్టుకుంటేని, హిందువుల మనోభావాల నమ్మకం ఏంటంటే ఒక తప్పుడు ప్రచారం చేశారండి. ఇప్పుడు ఆ రోజు వీళ్ళు ప్రకటించిన రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అయితే ఆగ్రహంగా ఉన్నారో ఆ ఆగ్రహం అంతా కూడా రివర్స్ అయ్యి కూటమి ప్రభుత్వానికి వచ్చింది. ఓకే, భక్తులంతా రివర్స్ అయ్యారంటారు అలాగా? ఖచ్చితంగా. ఇప్పుడు లేదనే విషయం బయటకు వెళ్ళిపోయింది కదా, దాన్ని కవర్ చేసుకోవడానికి అంతమంది పెట్టి ఆ నూనె ఎంత కాస్ట్ ఉంటుంది, నువ్వుల నూనె ఎంత కాస్ట్ ఉంటుంది, ఈ కాస్ట్ ఎంత ఉంటుంది, అసలు సమస్య పక్కన పెట్టి అసలు 2019లో ఏ రేటుకి కొన్నారు మీరు? మొదలెట్టింది మీరు కదా. అప్పుడు ఆ రేటుకి ఈ రేటు కంటే ఏంటి, 375 రూపాయలకి నేను కేజీ నెంబర్ 1 నూనె ఆవునే కొంటున్నాను నేను ఇక్కడ. మాట్లాడుకుని డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి ఓ 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకుంటాను నేను, ఇస్తున్నారు. ఇప్పుడు దానికి ఆ లెక్క చెప్పడానికి అంత ఉంటే ఇంత మీకు ఎలాగ ఇచ్చేస్తారంటే అంతే కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసులు వాదిస్తారండి లాయర్లు గవర్నమెంట్ తరఫున, మీరు ఎంత ఇస్తారో 6,000 7,000 ఇస్తారు మామూలుగా. సో సిద్ధార్థ రౌద్ర గారికి కోట్లు తొప్పెడతారు. కానీ ఇక్కడ మామూలుగా ఇచ్చేటువంటి ప్లేటర్లకు ఎంత ఇస్తారు? 6,000 7,000 ఇస్తారు. 6,000 7,000 వాడికి ఎక్కడ సరిపోతుంది? 10,000 20,000 ఎక్కడ సరిపోతుంది? అంటే చేస్తున్నారు కదా. అయినప్పటికీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మేము వాదించేమన్నది ఉండాలి. అంటే లాభం తక్కువ వచ్చినా కూడా చేస్తారు కదా. టీటీడీ అంతా మొత్తానికి మేము చేస్తున్నాం, వాళ్ళకి 10 రూపాయలు లాభం వచ్చినా కొన్ని టన్నులు ఉంటది, బ్రాండ్ ఉంటది. ఇప్పుడు మీరు ఆ రకంగా మాడితే ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఏమిటంటే లా తెలుసుకోమంటారు. అన్ని పుస్తకాలు చదివిన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా కొంతమంది చదవలేదు అనుకుంటాను. ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. ఓ తప్పుడు ప్రచారం చేస్తే ఏ రకంగా ఉంటది, ఏ రకంగా చేయాలి, మీరు డైరెక్ట్ గా ఫైట్ చేయండి. మీకు అతను ప్రతిపక్షం నేత, ప్రత్యర్థి, డైరెక్ట్ గా అతను తాలూకు చేసిన లోపాలు, అతను ప్రభుత్వంలో గతంలో చేసిన లోపాలు ఏమైనా ఉంటాయి బయటకు తీసి దాని మీద ఎంక్వైరీ చేసి ఇంకోటి చేసి చేయండి తప్ప ఇది కలిపితే మనకు పెద్ద ఉపయోగం వస్తుంది. మొత్తం హిందువులందరూ కలిసిపోతారు, హిందువులు లోకం అంతా ఒక్కసారి కదిలిపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోద్ది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎత్తుకున్నారు ఇది. అక్కడ లేదని చెప్పినా కూడా ఇప్పుడు ఇంకా మీరు కవర్ చేసుకుంటూ జంతువు కొవ్వు లేదంది కానీ ఇంకోటి ఉంది కదా అన్నారు. మీరు జంతువు కొవ్వు పంది కొవ్వు అనే మాట మాట్లాడారు. ముగ్గురు మాట్లాడారు, మీరు మాట్లాడారు. అది పంది కొవ్వు అనగానే ఎవడైనా గజగజలు అడిపోతాడు, అంతే కదా. ఇప్పుడు వేరేది అని చెప్తారు. అది ఆ రోజు ఆ మొక్క ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఈ రోజు మాట్లాడింది ఆ రోజు మాట్లాడితే ఇంత సీవియర్గా ఉండేది కాదేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి మొన్న వాళ్ళ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా, ఆయన కల్తీ చేశాడని నేను ఎప్పుడైనా చెప్పానా, సీఎం గా ఉండేటువంటి వ్యక్తి ఈ రకంగా చేస్తాడని అసలు ఎవరైనా చేస్తారు అలాగా, అసలు ఆ మాత్రం సెన్స్ ఉండదు ఆ సీఎంలకి అనేటువంటి కామెంట్ 2 రోజుల ముందు వాళ్ళ కార్యకర్తలతో చేసి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చొని. మీకు ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు మనం సీరియస్ గా తీసుకోకలేదు. ఆయన నిన్న మాట్లాడిన మాట ఈ రోజు అనలేదని అతడు మంత్రి కదా సార్, ఆయన రాష్ట్రానికి మంత్రి కదా. మన దౌర్భాగ్యం అది, అంతకంటే ఏం లేవు.
ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా కొంతమంది దౌర్భాగ్యమైనటువంటి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్నే కాదు, ఆ గవర్నమెంట్ లో కూడా ఉన్నారు, అప్పుడు మాట్లాడాం సార్. ఇప్పుడు ప్రజెంట్ అధికారం ఉంది కాబట్టి మీరు ఏమన్నారు, నేను ముఖ్యమంత్రిని ఏమనలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు అన్నారు. మీరు అన్నారు సార్, వైరల్ అవుతున్నాయండి వీడియోలు. సార్ మీరు సుగాలి ప్రీతి విషయంలో ఒక మాట్లాడారు వచ్చాకని, ఆ తర్వాత ఏం మాట్లాడలేదు. అధికారంలో ఉన్నది అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సార్. అవును. ఇప్పుడు మాట్లాడలేదు. అది ఏమన్నా ఉంటే నాకు అవకాశం ఉండి ఒక్క అవకాశం ఉండి మీరు మాట్లాడి, లేకపోతే నన్ను సరిగ్గా చేయకపోతే ప్రజలే దింపేయండి అన్నారు. అందులో ఒక ఆయన ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారు మామూలు సొక్క పట్టుకుని అడగడం మేము చేయకపోతే అన్నారు. అసలు అంతవరకు ఎందుకంటే ఎవడన్నా మాట్లాడితేనే మీరు లోపలేస్తున్నారు తీసుకెళ్ళి. ఇంకా చొక్కా పట్టుకుంటే పరిస్థితి ఏది? సో ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారండి. ప్రజలు ఎవరు కూడా మీ పల్స్కి అందరు, రాజకీయ నాయకుడి పల్స్కి అందని విధంగా ఉంటారు. మీరు ఎంతమందిని వ్యూహకర్తలను పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, అది గొప్పకే తప్ప ప్రజలు గుద్దడంలో మటుకు తేడా గుద్దారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ 24 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంతలా వస్తుందని ఊహించారు ఎవడైనా? అంతే కదా. ప్రజలు పల్స్ని చంద్రబాబు నాయుడు గారు పట్టుకోలేకపోయాడు. మొన్న ఎలక్షన్లో వైనాట్ 175 అన్న ఆయన అంతమంది వ్యూహకర్తలు పెట్టుకుని కోట్లాది రూపాయలు వెచ్చించి పెట్టుకోవడానికి 11 మిగిలిపోయారు. ప్రజల్ని నా పల్స్ ఏమైనా పట్టుకోగలిగారా? చిన్న తేడా వస్తే ప్రజల మైండ్లోకి వెళ్తుందండి. ఓకే. ఇప్పుడు మీ పరిస్థితి అంతే. అంటే ముగ్గురు కలిసే మోసం చేశారు. ఇప్పుడు అందరూ స్టేజ్ల మీద కూర్చుని, అంటే ఎందుకు మనం ఇవ్వకపోతే పెద్ద డ్యామేజ్ పడుతుంది. ఇక్కడ డ్యామేజ్ పడితే మేము ఒక్కడమే పొందకూడదు, మొత్తం అన్ని పార్టీలు పడాలి. ఇప్పుడు ఒకళ్ళు ఇచ్చారనుకోండి, మొత్తం వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది బండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ కూర్చుంటే ఈ నేరాన్ని తలో కొంత మనం పంచుకోవచ్చని పాపాన్ని. దేవుడితోటి వ్యాపారం కానీ వ్యవహారం కానీ అది మంచిది కాదు. ఆ విషయాన్ని మీరే చెప్పారు. ఆ దృష్టిలో పెట్టుకుని కొంతమంది కూర్చుని మసిబూసి మారేడుకాయ చేయడానికి ట్రై చేశారు. అంటే వ్యతిరేకతను తగ్గించడానికి, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని తెలిసాక వ్యతిరేకతను తగ్గించడానికి అందులో ఏదో ఉంది, ఏటనే తేలలేదు కానీ పూర్తి జడ్జిమెంట్ రాలేదు కదా. అంటే ఇప్పుడు కొత్తగా మరొక కమిటీ వేస్తానన్నారు. అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్టు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వీళ్ళకి నమ్మకం లేదని దీని మీనింగ్ అంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు దీన్ని? నేను మొట్టమొదటిసారి చెప్పాను మీకు, రాజ్యాంగం పట్ల చట్టం పట్ల గౌరవం లేని వ్యక్తులు పరిపాలన చేస్తున్నారు అని. ఇప్పుడు సిట్ సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని మాత్రమే బైండింగ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్న ప్రభుత్వం మీరు ఎలాగేమంటే అలాగేస్తుంది. మీరు చెప్పట్లేదా? మీరు ఎవరిని అరెస్ట్ చేయమంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేట్లేదా? మీరు కొట్టమంటే కొడుతున్నారు, తిట్టమంటే తిడుతున్నారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు తిప్పంటే తిప్పుతున్నారు, అనేక స్టేషన్లో కేసులు పెట్టమంటే కేసులు పెడతారు. మీకు నచ్చిన రకంగా జరుగుతుంది. మీ దగ్గర మీరు ఏర్పరిచిన సిట్టు మీరు చెప్పినట్టుగా చెప్తుంది, ఏం చెప్పినా కూడా నమ్మదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు కూడా వాళ్ళు ఇచ్చిన సిట్టు మీదే ఆధారపడి ఉంటుంది తప్ప మీరు ఎవరో ఇచ్చిన సిట్టు అది ప్రజలకు చూపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ కొంచెం నష్టాన్ని నివారించుకుని కొంచెం ఓట్లు పొందడానికి, అంతే తప్ప సుప్రీంకోర్టుని మభ్యపెట్టలేదు. మీరు అనుకున్నా ఎన్ని చేసినా కూడా ప్రజలు మైండ్లో ఏదైతే ఉందో అది చేస్తారు. ప్రజల మైండ్లో ఏముందన్నది మీకు తెలియదు. అంటే తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకుంటే ఈ రకంగా చేయరు. మా మీద వ్యతిరేకత పెరుగుతుంది అనుకోవట్లేదు. ఓకే. ఎందుకు వచ్చిన గొడవ వ్యతిరేకంగా మనం మాట్లాడి మన ఇబ్బందులు పెట్టడం ఎందుకు? ఓటు వేసి రివర్స్ లో కొట్టి దింపేస్తే పోలా ఓకే అని అనుకుంటున్నారు ప్రజలు. అది మటుకు రికగ్నైజ్ చేసుకోండి. ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఏ పనైనా చేయండి తప్ప, ఇప్పుడు ఇదివరకు గతం వేరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయాలు అంటే ఎవరికీ తెలియదు. అక్కడ పేపర్లు కూడా ఎవరికో చదవడం కూడా రాదు. స్త్రీలకి అసలు బయటకు వచ్చేవారే కాదు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చాక డ్వాక్రా సంఘాలు, నిమ్ సంఘాలని లేడీస్ని బయటకు లాగారు.
దాంతో ఒక్కసారిగా టెక్నాలజీ డెవలప్ అయింది, గ్లోబలైజేషన్ అయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడే కూర్చుని అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఎస్ సార్. ప్రతి రాష్ట్ర రాజకీయాల మీద అవగాహన ఉంది. మన రాష్ట్రం మీద కాదు, మన పొరుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా జరుగుతున్నాయన్నది అవగాహన ఉంది. అంతే కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు 40 సంవత్సరాల క్రితం మీరు ఏ రకమైన మాటలు మాట్లాడారో ఆ రకమైన మాటలే మాట్లాడుతూ మీరు వెనకబడిపోయారేమో కానీ ప్రజలు ముందుగానే వెళ్తారు. ఓకే. మీరు మాట్లాడినందుకే ప్రజలు మాట్లాడరు, ప్రజలు చేతల్లోనే చూపిస్తారు. అదే గుర్తుకు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.